వికసిత్ భారత్లో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ కీలకమన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ కీలకం. పంచాయతీల స్వయం ప్రతిపత్తి సాధన లక్ష్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు వెళుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామాల సమగ్రాభివృద్ధితో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, వలసలు అరికట్టడం, ఆహార భద్రత వంటి లక్ష్యాల సాధన సాధ్యపడుతుందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంలో ఆర్థిక సంఘం సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఈ దిశగా ఆర్థిక సంఘం సహాయ సహకారాలతో పనిచేస్తామన్నారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, ఇతర సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పక్షాన పవన్ 9 అంశాలతో కూడిన ప్రతిపాదనలు ఆర్థిక సంఘం ముందు ఉంచారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాలకు సమానమైన పాత్ర ఉండాలి. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రతి గ్రామాన్ని డిజిటల్ పంచాయతీగా అభివృద్ధి చేసే లక్ష్యంతో వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయనున్నామని వివరించారు. దీంతోపాటు వ్యవసాయం, మార్కెట్, రోడ్లు, గ్రామీణ పంపిణీ హబ్బుల ఏర్పాటు, గుంతలు లేని రహదారుల నిర్మాణం ధ్యేయంగా పెట్టుకున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏకీకృత సేవల విధానం, సిబ్బంది నియామకాలతో పాటు నైపుణ్య సామర్థ్యాల పెంపుదల, క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా సమూల మార్పులు తీసుకురావడం జరిగింది. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టబోయే పనుల్లో ప్రజలను భాగస్వాములుగా చేయడంతో పాటు ఓ పారదర్శక విధానానికి నాంది పలికామని వివరించారు. పంచాయతీల్లో జాతీయ భావాన్ని పెంపొందించే క్రమంలో గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా నిర్వహణ వ్యయాన్ని 100 నుంచి 10,000కు, 250 నుంచి 25,000కు పెంచడం ద్వారా జాతీయ వేడుకలు ఘనంగా నిర్వహించుకునే ఏర్పాటు చేశాం. పంచాయతీలో జాతీయ భావం పెంపొందేలా చర్యలు చేపట్టాం. గ్రామాల్లో కలప మొక్కల పెంపకం, ఏకో టూరిజం అభివృద్ధి, సినిమా రంగం, మీడియా వ్యవస్థల నిర్వహణ అనువైన పరిస్థితులు తీసుకురావడం, ఇతర స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపరచడం ద్వారా ఆర్థిక వృద్ధికి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. స్థానికంగా ఉన్న ప్రతికూలతలను అవకాశాలుగా మలుచుకునేలా మెరుగైన విధానాలు అమలు చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో గో సంరక్షణ నిమిత్తం గో కులాల నిర్మాణం, హార్టికల్చర్కు ప్రోత్సాహాలు అందించడం, గిరిజన పీవీటీజీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించే కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. పంచాయతీలే దేశ నిర్మాణానికి పునాదులని నమ్ముతున్నాం. జాతీయ వృద్ధిలో పంచాయతీల పాత్ర కీలకం. ఇబ్బందులు ఉన్నప్పటికీ 2024-2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 800 కోట్ల ఇంటి పన్నులు వసూలు చేశాం. పంచాయతీరాజ్ సంస్థల విస్తరణ ద్వారా ఆర్థిక వృద్ధిని సాధన దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటి సరఫరా సదుపాయం కల్పించి వాటిపై స్థానిక సంస్థల అజమాయిషీ కల్పించడం, ద్రవ, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసి సంపద సృష్టించడం ద్వారా ఆదాయాన్ని అందించడం, చిట్ట చివరి గ్రామాలను సైతం అనుసంధానిస్తూ ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా రహదారుల నిర్మాణం చేపట్టడం వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు రాష్ట్రంలో ఉన్న 13,371 గ్రామ పంచాయతీలు, 660 మండల పరిషత్తులు, 26 జిల్లా పరిషత్తులకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించి బలోపేతం చేయాల్సి ఉంది. తమ అంచనా మేరకు 2026-27 నుంచి 2030-37 వరకు స్థానిక సంస్థలకు 62,515 కోట్ల మేర నిధుల లోటు ఉంటుందని భావిస్తున్నాం. ఉమ్మడి గ్రాంట్లలో అత్యధిక శాతం స్థానిక అవసరాల అభివృద్ధికి వినియోగించాలి. స్థానిక సంస్థలకు నిధులు నేరుగా పంపిణీ చేయడం ద్వారా అభివృద్ధి పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. కూటమి ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పూర్తి స్థాయిలో సంస్కరణలు అమలు చేస్తూ పరిపాలనా వ్యవస్థలను ఏకతాటి మీదకు తీసుకురావడం ద్వారా వ్యవస్థల బలోపేతానికి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.